Good morning, students. Today, in inclusive education, we are going to start third chapter until we have finished the first two units. The third unit is identification, assessment, and educational provisions. Okay, so here you have to mind one thing. The third chapter is more than 70% of the content of this third chapter is related to the second chapter. In second chapter, we discussed the types and characteristics of disabled children under various categories: physically challenged, mentally challenged. Okay, so in this third unit, we are going to discuss about identification, assessment, and educational provisions. So, how can we identify a disabled child in the classroom based on the characteristics? Okay, so we have learned all the characteristics of various disabled child in the previous class, previous unit, second unit. So, only thing we have to discuss in this third unit is educational provisions. Okay, by briefly revising the characteristics for identification and assessment, we moving on to educational provisions in each category. Okay, so let us start the concepts one by one. అంటే ఇక్కడ ఈ థర్డ్ యూనిట్ గుర్తింపు, మదింపు మరియు విద్యా సదుపాయాలు ఎవరికి సంబంధించి, ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు, మదింపు మరియు విద్యా సదుపాయాలు, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్. సో గుర్తింపు, మదింపు, ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ క్యారెక్టరిస్టిక్స్. అంటే వాళ్ళ యొక్క లక్షణాల ద్వారా వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళని మదింపు చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఈ యూనిట్లో ప్రతి కేటగిరీకి సంబంధించి, డిజేబిలిటీకి సంబంధించిన ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, విజువల్, లెర్నింగ్, లోకోమోటార్ ఇలాంటి డిజేబిలిటీస్, సో ఏడిహెచ్డి, జువెనల్ డెలింక్వెన్సీ ఇలాంటివన్నీ. సో వీటిని ముందు ఐడెంటిఫికేషన్ అసెస్మెంట్ కోసం ఒక చెక్ లిస్ట్ని మనం ఉపయోగించి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, అసెస్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి విద్యా సదుపాయాలు కల్పించాలో డిస్కస్ చేస్తాం. ఇది ఈ యూనిట్ యొక్క బ్రీఫ్ ఓవర్వ్యూ. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ educational provisions of disabled child. Identification, assessment and educational provisions. So let us see the introduction. Early identification and recognition of the signs that put students at risk for disabilities and understanding normal developmental milestones helps in prompt intervention to support children and their families so that issues are tackled before they become more serious problems. With increased awareness programs, early identification becomes the responsibility of all stakeholders. అంటే ఐడెంటిఫికేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ ది సైన్స్. వాట్ ఆర్ ది సైన్స్? సైన్స్ ఆఫ్ దీస్ డిజేబిలిటీస్. సైన్స్ ఆఫ్ దీస్ డిజేబిలిటీస్. ఓకే, పుట్ స్టూడెంట్స్ ఎట్ ద రిస్క్ అండ్ అండర్స్టాండింగ్ నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. అంటే ఎందుకు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి అంటే, ప్రాథమిక స్థాయిలోనే ఈ విద్యార్థుల యొక్క ఈ డిజేబిలిటీ సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించి,
అంటే అభివృద్ధి ఎలాగా ఉంటుందో, సాధారణ అభివృద్ధి ఎలాగ ఉంటుందో అవగాహన చేసుకోవటం ద్వారా ఈ పిల్లల యొక్క లక్షణాలను కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క లక్షణాల్లో లోపాలుంటే అవి డిజేబిలిటీస్ వలన ఏర్పడే లోపాలుగా గుర్తించి ముందుగానే వాళ్ళకి రెమిడియల్ మెజర్స్ తీసుకోవటం ద్వారా వాళ్ళని సివియర్ అవ్వకుండా చూసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏవైతే డిజేబిలిటీస్ ఉన్నాయో ఆ డిజేబిలిటీస్ సివియర్ అవ్వకుండా మనం వాటిని ఓవర్కమ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజేబుల్డ్ చైల్డ్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, నాట్ ఓన్లీ ద టీచర్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ద సొసైటీ, సో ఇంక్లూడింగ్ పేరెంట్స్. సో కాబట్టి ఇటువంటి వారిని ముందుగానే గుర్తించగలిగినట్లయితే భవిష్యత్తులో లేట్గా గుర్తించడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలని తగ్గించి వాళ్ళని సర్వైవల్ కోసం మనం ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో విద్య అలాగే సమాజం ఇతో సంబంధించిన ఆల్ ది స్టేక్ హోల్డర్స్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆల్ ది స్టేక్ హోల్డర్స్, అందరి యొక్క బాధ్యత. వెరీ పర్టికులర్లీ దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీచర్. ఎందుకు ఉపాధ్యాయుని యొక్క ముఖ్య కర్తవ్యం అని చెప్తున్నాం? ఎందుకు ఉపాధ్యాయుని అంటే విద్యార్థి ఎక్కువ సమయం తన టైంని స్పెండ్ చేసేది ఒక టీచర్ దగ్గరే, దట్ ఈజ్ ఇన్ ద స్కూల్, ఇన్ ద క్లాస్ రూమ్. కాబట్టి టీచర్కి ఆ స్కోప్ ఉంది. కాబట్టి టీచర్ తప్పనిసరిగా అటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళ యొక్క లక్షణాలని ఆధారంగా చేసుకొని వాళ్ళకి కావాల్సిన రెమిడియల్ మెజర్స్ కానీ దానికి తగిన విధంగా బోధనా అభ్యసన ప్రక్రియ కానీ చేపట్టడం అనేది చాలా అవసరమని చెప్పవచ్చు. A checklist can be provided to the teacher for screening children in the classroom who are facing difficulties related to the performance and behavior. అంటే ఈ క్రమంలో విద్యార్థుల యొక్క డిజేబిలిటీస్ని ఐడెంటిఫై చేయడానికి, అదర్వైజ్ టు ఐడెంటిఫై అండ్ అసెస్ ది స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్, a checklist will be provided to the teacher with all the characteristics of concerned disability. అంటే ఉపాధ్యాయునికి అంటే తరగతి మనం ఏం చెప్తున్నాం, ఇటువంటి విద్యార్థుల్ని ఎవరైతే డిజేబిలిటీస్ ఉంటారో అటువంటి విద్యార్థుల్ని ప్రాథమిక స్థాయిలోనే, ప్రైమరీ లెవెల్లోనే, ఇనిషియల్ స్టేజ్లోనే తరగతి గదిలో ఉపాధ్యాయుడు గుర్తించగలిగితే సో అది సివియర్ అవ్వకుండా దానికి తగినటువంటి రెమిడియల్ మెజర్స్ తీసుకొని దాన్ని సర్వైవ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం. అందుకోసం ఉపాధ్యాయునికి ఒక చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆఫ్ వేరియస్ డిజేబిలిటీస్. అంటే వాళ్ళ యొక్క లక్షణాలను పొందుపరిచి చెక్ లిస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఆ చెక్ లిస్ట్లోని లక్షణాలని గమనించి ఆ లక్షణాలు గల విద్యార్థులు ఎవరైనా తరగతి గదిలో ఉన్నారా అని పరిశీలించి వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి సౌకర్యం ఉపాధ్యాయులకి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, మిగతా లక్షణాల ద్వారా వాళ్ళని గుర్తించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ అందరి మీద అది అప్లై చేయాల్సిన అవసరం లేదు, చెక్ లిస్ట్ అనేది అందరి మీద అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దోస్ హూ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ రిలేటెడ్ టు పెర్ఫార్మెన్స్ అండ్ బిహేవియర్, అంటే ప్రవర్తనకు సంబంధించి కానీ అలాగే విద్యకు సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శన సంబంధించి కానీ డిఫికల్టీస్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో అలాంటి విద్యార్థుల్ని మనం గమనించి వాళ్ళ మీద ఈ చెక్ లిస్ట్ అనేది ప్రయోగించి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలించి డిజేబుల్డ్ చైల్డ్స్ని గుర్తించే అవకాశం అనేది ఉంటుంది. ది చిల్డ్రన్ కెన్ బి ఫాలోడ్ అప్ త్రూ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బై ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ ఏ కౌన్సిలర్ ఫర్ ఏ substantial period of time. After informal assessment, the child can be referred to a concerned paraprofessional for a detailed report of the prevailing issue. అంటే ఇలా గుర్తించిన తర్వాత వీళ్ళని కొంత గైడెన్స్, కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళ పారాప్రొఫెషనల్ దగ్గరికి పంపించి సో వాళ్ళని డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకొని ఫైనల్గా ఆ డిజేబిలిటీ ఎగ్జిస్టెన్స్ని వాళ్ళ దగ్గర
టెస్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది బేసిక్ నీడ్. అంటే మనం తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ఇటువంటి లోపాలు కలిగినటువంటి విద్యార్థుల్ని ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించగలిగినట్లయితే వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించి వాళ్ళని ఎన్రిచ్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. సో కాబట్టి మనం 1 by 1 మనం వరుసగా సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం. విజువల్ ఇంపైర్డ్ అని, హియరింగ్ ఇంపైర్డ్ అని, లోకోమోటర్ డిజేబిలిటీస్ అని, ఇలాగ వరుసగా అదే క్రమంలో ఇప్పుడు కూడా ఆ చెక్ లిస్టులు కానీ వాళ్ళకి టీచింగ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్ కానీ వీటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. సో వాటిలో ముందుగా ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్. ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ విజువల్ అసెస్మెంట్ అంటే విజువల్ ఇంపైర్మెంట్ అంటే దృష్టి లోపం కలిగినటువంటి విద్యార్థుల యొక్క, పిల్లల యొక్క గుర్తింపు, మదింపు మరియు వాళ్ళకి అందించేటువంటి విద్యా కార్యక్రమాలు. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఏ చెక్ లిస్ట్ క్యాన్ బి ప్రొవైడెడ్ టు ది టీచర్ ఫర్ స్క్రీనింగ్ ది చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఒక చెక్ లిస్ట్ అనేది పిల్లలకి గుర్తించడం కోసం టీచర్కి అందించబడుతుంది. దాని ద్వారా ఉపాధ్యాయుడు వాళ్ళని ఐడెంటిఫై చేయటం లేదా అసెస్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ చెక్ లిస్ట్ ఏముంటుంది? చెక్ లిస్ట్లో ఏమైనా రహస్యాలు ఉంటాయా? ఏమైనా మంత్రాలు ఉంటాయా? ఏమి ఉండవు. ఐడెంటిఫికేషన్, గుర్తించటం, అసెస్ చేయటం. ఎలా అసెస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ మంచివాడా కాదా అసెస్ చేయాలి. ఎలా అసెస్ చేస్తాం? బేస్డ్ ఆన్ హిజ్ బిహేవియర్, బేస్డ్ ఆన్ హిజ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, హౌ హీ ఈజ్ బిహేవింగ్ విత్ peers and with teachers and with class teacher and with other students of the school, whatever it may be. Based on the behavior and characteristics, we may identify a student whether he is good or bad. Okay, like that. Here we may identify and assess the students with visual impairment with a checklist duly provided with characteristics. అంటే లక్షణాలతో పొందుపరచబడినటువంటి ఒక చెక్ లిస్ట్ సహాయంతో మనం వాళ్ళని ఐడెంటిఫై చేయటం అనేది, అసెస్ చేయటం అనేది జరుగుతుంది. అంటే దృష్టి లోపాన్ని గుర్తించి దాని ప్రభావం వలన పిల్లల జీవితంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు, అంటే బోధనాభ్యసన ప్రక్రియలో కానివ్వండి, గృహ వాతావరణంలో కానివ్వండి, వాళ్ళకి గుర్తించి వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు కల్పించి, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్లో అవగాహన అనేది కల్పించడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ గుర్తింపు, మదింపు ప్రక్రియ ద్వారా. సో ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరి దగ్గరికి రెఫర్ చేయాలి, దాని సివియారిటీని బట్టి ఏం చేయాలి, మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దాని యొక్క తీవ్రతని మనం తెలుసుకోవటం వలన, అంటే ఈ చెక్ లిస్ట్ ద్వారా మనం ఆ చెక్ లిస్ట్లోనే ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్, మనం రాసుకున్నటువంటి అంశాల ద్వారా ఆ విద్యార్థులకి ఏదైతే లోపం ఉందో ఆ లోపం యొక్క స్థాయిని కూడా మనం అంచనా వేయగలము. ఆ స్థాయిని ఆధారంగా చేసుకొని అతనికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం, అతనికి కావాల్సినటువంటి గైడెన్స్ అందించడం, అతనికి కావాల్సినటువంటి టూల్స్ అందించడం, టెక్నాలజీ అందించడం. ఓకే, ఆ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ విద్యా సౌకర్యాలు కల్పించడం, విద్యా అవకాశాలు కల్పించడం, విద్యా ప్రక్రియను ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉపాధ్యాయునికి ఈ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ అనేది మనం చెప్పుకున్నట్టుగా చెక్ లిస్ట్ ద్వారా చేస్తామని చెప్పుకున్నాం. ఆ చెక్ లిస్ట్ని ఒకసారి పరిశీలిద్దాం. చెక్ లిస్ట్ ఫర్ లో విజన్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్. అంటే ఈ చూడండి, ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట. ఎవరైతే విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇండికేటర్స్. అంటే దృష్టి లోపం కలిగినటువంటి విద్యార్థుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సెకండ్ యూనిట్లో.
దృష్టిలోపం ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని. సో వాటన్నిటిని బ్రీఫ్ చేసి ఎడ్యుకేషన్ ప్రాసెస్కి లింక్ చేసుకుంటూ మనం ఒక చెక్ లిస్ట్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చెక్ లిస్ట్. ద చైల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇష్యూస్ ఇన్ రీడింగ్ ఫ్రమ్ ది బోర్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ హీ ఈజ్ ఇన్ ఫ్రంట్ రో. అంటే ఇదేం లక్షణం? విద్యార్థి బోర్డు మీద రాసినటువంటి దాన్ని చదవటానికి లేదా కాపీ చేసుకోవడానికి, నోట్ చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడు. అతను ఓన్లీ ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటే తప్పించి మిగతా సందర్భంలో ఇబ్బంది పడుతున్నాడు. అది ఒక లక్షణం. ఎస్, నో, నాట్ ష్యూర్. మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. అంటే ఎవరైతే దృష్టి లోపం కలిగిన విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి తప్పనిసరిగా బోర్డు మీద ఉన్నటువంటి అక్షరాలని గ్రహించటంలో, అవగాహన చేసుకోవటంలో, చదవటంలో, వాటిని చూసి రాచుకోవటంలో ఇబ్బంది అనే వాటిని ప్రదర్శించే అవకాశం అనేది ఉంటుంది. అది దృష్టిలోపం కలిగిన పిల్లల యొక్క ఒక లక్షణంగా చెప్పవచ్చు. కాబట్టి మనం ఆ స్థాయిని బట్టి ఇక్కడ మనం ఉందా లేదా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, అంటే నెక్స్ట్ వన్, వైల్ రీడింగ్ ద చైల్డ్ కీప్స్ ద బుక్ టూ క్లోజ్ ఆర్ టూ ఫార్. మనం ఇది కూడా ఒక లక్షణంగా అక్కడ చెప్పుకున్నాం. విద్యార్థి బుక్స్ చదివే సందర్భంలో పుస్తకాన్ని బాగా దగ్గరగా పెట్టుకోవటం కానీ లేదా బాగా దూరంగా పెట్టుకోవటం కానీ అటువంటి పనులు సాధారణ విద్యార్థులు, ఎటువంటి లోపం లేని విద్యార్థులు ఈ విధంగా బుక్ని దగ్గర పెట్టుకొని ఈ డిస్టెన్స్లో పెట్టుకొని చదువుతూ ఉంటారు. సో వీళ్ళు దృష్టిలోపం కలిగిన విద్యార్థులు దానికి భిన్నంగా అయితే టూ క్లోజ్, అదర్వైజ్ టూ ఫార్, ఎక్కువ దూరం కానీ ఎక్కువ దగ్గర కానీ, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ దృష్టి లోపం బట్టి, హ్రస్వ దృష్ట్యా, దీర్ఘ దృష్ట్యా, లాంగ్ సైటా, షార్ట్ సైటా, దాన్ని బట్టి వాళ్ళు బుక్ను ఆ విధంగా పట్టుకోవడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఇది ఇక్కడ మనం టిక్ మార్క్ అనేది మళ్ళీ చెక్ లిస్ట్ కాబట్టి ఉందా లేదా అనే విషయాన్ని ఇక్కడ టిక్ మార్క్ ద్వారా పెట్టుకోవడం జరుగుతుంది. ద చైల్డ్ ఈజ్ అనేబుల్ టు రైట్ ది డిఫైన్డ్ స్పేస్ ఇన్ ద నోట్బుక్. ద చైల్డ్ ఈజ్ అనేబుల్ టు రైట్ ఇన్ ద డిఫైన్డ్ స్పేస్ ఇన్ ద నోట్బుక్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దాని అర్థం ఏంటంటే ఇచ్చిన స్పేస్లో, కేటాయించబడినటువంటి స్థలంలో నోట్బుక్లో అంశాలను నోట్ చేసుకోలేకపోతున్నాడు. అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకి? బై చెకింగ్ దేర్ నోట్బుక్స్, బై వెరిఫైయింగ్, బై క్రాస్ చెకింగ్ దేర్ నోట్బుక్స్. వాళ్ళ యొక్క నోట్బుక్స్ చూడటం ద్వారా మనకి ఈ లక్షణం విద్యార్థుల్లో ఉందా లేదా, ఈ లక్షణాన్ని విద్యార్థులు ప్రదర్శిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఓకే, అంటే కనిపించకపోవటం వలన, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది. సాధారణంగా ప్రాథమిక స్థాయిలో మ్యాథమెటిక్స్ నోట్బుక్స్ మనం ఇంతకుముందు చదువుకున్నట్టే నవ్ డేస్ రీసెంట్లీ ఆల్ ఆర్ యూజింగ్ వైట్ పేపర్స్. కానీ మనం చదువుకునే సందర్భంలో ప్రీవియస్గా నోట్బుక్స్ ఉండేవి. దాంట్లో లెఫ్ట్ సైడ్ చిన్న మార్జిన్ ఒకటి ఉండేది, రైట్ సైడ్ కొంచెం పెద్ద మార్జిన్ ఉండేది, మధ్యలో స్పేస్ ఎక్కువ ఉండేది. అక్కడ ప్రాబ్లమ్స్ లెఫ్ట్ సైడ్ దాంట్లోనేమో మనం క్వశ్చన్ నెంబర్, ప్రాబ్లం నెంబర్ రాసుకోవడం జరుగుతుంది. మధ్య దాంట్లోనేమో ఆ ప్రాబ్లం స్టేట్మెంట్, కాన్సెప్ట్, థియరం అయితే థియరం స్టేట్మెంటు, అలాగే కంటెంట్ అయితే కంటెంట్ డెఫినేషన్స్ కానీ ప్రిన్సిపల్స్ అవన్నీ రాసుకోవడం జరుగుతుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి పెద్ద దాంట్లో డయాగ్రామ్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థికి సరిగా కనిపించకపోవటం వల్ల, అవగాహన చేసుకోలేకపోవటం వల్ల, సో దాంట్లో సరిగా వాళ్ళు ఇచ్చిన స్పేస్లో నోట్ చేసుకోకపోవటం అనేది ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అలా కూడా మనం విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద చైల్డ్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్ సో విత్ ఇన్ ది డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్. సో విద్యార్థి తను 1 మీటర్ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కానీ మనుషుల్ని కానీ గుర్తించలేకపోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ దూరంలో విజువల్ ఇంపైర్మెంట్, దృష్టిలోపం కలిగిన విద్యార్థికి 1 మీటర్ దూరంలో నిలబడి నేను ఎవరో చెప్పమంటే చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అది ఆ వస్తువు కానీ అక్కడ ఏముంది వస్తువు అంటే కూడా చూపించలేని పరిస్థితి ఉంటుంది. అది ఒక లక్షణం. సో కాబట్టి ఇది ఉందా లేదా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామా అంటే అతను వచ్చిన రెస్పాన్స్ని బట్టి మనం ఇక్కడ ఈ టిక్ మార్క్ అనేది ఉంచుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, ద చైల్డ్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ ట్రాకింగ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్.
very particularly sometimes that depends on the speed of the moving object. A normal person also face difficult to identify the particular object, particular vehicle, whatever it may be. Okay, but the child with visual impairment faces difficulty in tracking moving objects. అంటే కదిలే వస్తువులు ఏవైతే ఉంటో వాటిని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది, గుర్తుపట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్, అతని ముందు ఒక పెన్ అలా తీసుకెళ్ళాం స్పీడ్గా, సో అది పెన్నా, పెన్సిలా, చాక్ పీసా, అదర్వైజ్ సమ్ అదర్ ఆబ్జెక్టా అనేది వాళ్ళు గుర్తించలేకపోయే పరిస్థితి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, the child is unable to differentiate between different objects and colors. అంటే వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి లోపం, దాని యొక్క తీవ్రత ఆధారంగా వీళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ లేదా కలర్స్ కానీ వాటిని డిఫరెన్షియేట్ చేయలేరు, తేడా కనుక్కోలేరు. ఏ వస్తువు ఏంటి, అలాగే ఏ కలర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేరు. ఇది ఒక లక్షణంగా చెప్పవచ్చు. ద చైల్డ్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ నంబర్స్, సింబల్స్, షేప్స్ అండ్ ప్యాటర్న్స్, వెరీ పర్టికులర్లీ కమింగ్ టు ది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్. ది చైల్డ్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ నంబర్స్, సంఖ్యల్ని, అంకెలు లేదా సంఖ్యలను గుర్తించడంలో కానివ్వండి. అలాగే గుర్తులు ఉంటాయి, మ్యాథమెటిక్స్లో కొన్ని గుర్తులు ఉంటాయి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు, ఇలాంటి గుర్తులు అన్నీ మనకు తెలిసినవే. మనం 10th వరకు అందరూ కూడా చదువుకొని ఉన్నారు, మ్యాథమెటిక్స్ స్టూడెంటే కాదు, అందరూ కూడా ఈ ప్రాథమిక భావనల గణితానికి సంబంధించి నేర్చుకొని ఉన్నారు. కాబట్టి ఆ గుర్తులు, షేప్స్, డిఫరెంట్ షేప్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ ఆర్ సమ్ అదర్ సబ్జెక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై ఆర్ రికగ్నైజ్ ది షేప్స్ బికాస్ ఆఫ్ దేర్ visual impairment and patterns also. Okay, so this is also one of the characteristic. The child faces issues in tracing directions. అంటే దిక్కులు గుర్తించడంలో ఇబ్బందులు అనే వాటిని ఎదుర్కొంటారు. ఓకే, వేరియేషన్ ఇన్ లైటింగ్ ఆఫెన్ కన్ఫ్యూజెస్ ది చైల్డ్. అంటే వెలుతురులో ఆ లైట్లో వచ్చే వేరియేషన్స్, సడన్గా లైట్ డౌన్ అవటం లేదా బ్రైట్ అవటం, ఇలాంటి వేరియేషన్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు గుర్తించలేరు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది వాళ్ళలో. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి విజువల్ ఇంపైర్మెంట్ ఈ లైటింగ్ వేరియేషన్స్తో డల్ అవటం లేదా బ్రైట్ అవటం, ఇలా వేరియేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళని చాలా కన్ఫ్యూజ్లో పడి, ఇంకా కొన్ని చిన్న మనం ముందు చెప్పుకున్నటువంటి అంశాలు, చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఐడెంటిఫికేషన్ అనేది చేయలేరు. ద చైల్డ్ హ్యాస్ బెటర్ పర్ఫార్మెన్స్ వెన్ గివెన్ బోల్డ్ ఆర్ బ్రైట్ టెక్స్ట్. సో ద చైల్డ్ హ్యాస్ బెటర్ పర్ఫార్మెన్స్ వెన్ గివెన్. సో మనం పెద్ద అక్షరాలు కానివ్వండి, అలాగే బ్రైట్గా ఉండేటువంటి వస్తువులు, వీటన్నిటిని చూపించడం అట్లాంటి సందర్భంలో కొంచెం మంచిగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళలో దృష్టి లోపం వల్ల సాధారణ స్థాయి విద్యార్థులకు రాసే సైజులో బోర్డు మీద అక్షరాలు ఉన్న, టెక్స్ట్ బుక్లో అక్షరాలు ఉన్న వాటిని రికగ్నైజ్ చేయలేరు. మనం ఆ సైజు పెంచి రాసాము, లేదా వస్తువులను ఏదైనా ఆబ్జెక్ట్స్ చూపించే సందర్భంలో వాటిలో బ్రైట్నెస్ ఎక్కువగా పెంచేసి ఎక్కువ బ్రైట్నెస్ ఉండేలాగా వస్తువుని చూపించాం, అప్పుడు కొంతవరకు వాళ్ళు గుర్తించగలరు. ద చైల్డ్ ఈజ్ అనేబుల్ టు రీచ్ అవుట్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్స్. అంటే ఏదైనా వస్తువుల దగ్గరికి వెళ్ళాలన్నా, వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళు కొంచెం డిఫికల్టీ అనేదాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు విద్యార్థిని గమనించడం ద్వారా, అతనికి సంబంధించినటువంటి వస్తువుల్ని, విషయాల్ని పరిశీలించడం ద్వారా, ఇందా చెప్పుకున్నాం నోట్బుక్లో సరిగా రాయలేకపోతుంటే ఇచ్చిన స్పేస్లో, అది ఎలా పరిశీలిస్తారనుకున్నాం? బై క్రాస్ చెకింగ్ ది నోట్బుక్ ఆఫ్ కన్సర్న్ స్టూడెంట్. సో వీటన్నిటిని మనం ఇక్కడ ఇండికేటర్స్ ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్, ద చైల్డ్ ఈజ్ అనేబుల్ టు ఫాలో 2D illustrations ఆఫ్ ఎనీ ఎంటిటీ. సో అంటే ఉదాహరణలు, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి ఉదాహరణలు, ఏ అంశానికి సంబంధించిన అయినా, ఏ భావన సంబంధించిన అయినా, ఏ వస్తువు సంబంధించిన అయినా 2 డైమెన్షనల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు వాటిని విద్యార్థి గ్రహించలేడు, గుర్తించలేడు. ద చైల్డ్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ ఫోకసింగ్
డ్యూ టు ఇంప్రాపర్ ఐ మూవ్మెంట్. అంటే ఏదైనా ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించడాన్ని, కనీసం ఐ టు ఐ కాంటాక్ట్ విత్ టీచర్, అదర్వైజ్ ఫోకస్ ఆన్ ది టెక్స్ట్ బుక్, ఫోకస్ ఆన్ ది printed matter of the textbook, focus on the content of the textbook, whatever it may be. Teacher is, the student is unable or faces difficulty in focusing due to improper eye movement. అంటే దృష్టిని అంటే అంటే ఐలో కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క దృష్టిలోపం తీవ్రతను బట్టి, వాళ్ళ రకాలను బట్టి కొంతమంది విద్యార్థులు ఐ మూమెంట్ కూడా సరిగా ఉండదు, కేవలం ఐస్ అనే వాటిని సరిగ్గా మూవ్ చేయలేరు. మనం చూడండి, అరౌండ్ 360 degrees మనం కావాలంటే ఎలా కావాలంటే అలాగా మూవ్ చేయగలుగుతాం, కానీ వాళ్ళు అలా మూవ్ చేయలేరు. అందువలన వాళ్ళు దృష్టిని కేంద్రీకరించలేరని చెప్పవచ్చు. ద చైల్డ్ బికమ్స్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ది షాడోస్ అండ్ ది చేంజింగ్ లెవెల్స్. అంటే సాధారణంగా మనం సాధారణ విద్యార్థులు చూసినట్లయితే నీడలు ఉన్నాయి, షాడోస్ ఉన్నాయి. క్లాసులో, స్కూల్లో పిల్లలు ఆడుకునే సందర్భంలో, వివిధ సందర్భాల్లో నీడలు ఏర్పడతాయి. నీడలు ఏర్పడినప్పుడు వాటిని గుర్తించడం పిల్లలు, సో వాటిలో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకుని వాటిని ఐడెంటిఫై చేయడం, ఎందుకు మారుతుంది, సైజ్ ఎందుకు తగ్గుతుంది, సైజ్ ఎందుకు పెరుగుతుంది, ఇలాంటివన్నీ చేయగలుగుతారు. కానీ ఈ విద్యార్థులు వాటిని ఐడెంటిఫై చేయలేరు. ద చైల్డ్ ఫేసెస్ ఇష్యూస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ యాక్షన్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఎదుటి వ్యక్తి, అది ఉపాధ్యాయుడు కావచ్చు, సహచర విద్యార్థి కావచ్చు, పాఠశాలకు సంబంధించినటువంటి ఇంకో పాఠశాలకు సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు. ఓకే, సో ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి ఉపయోగించేటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ గుర్తించలేరు, ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేరు. సో 1 meter అబోవ్ దూరంలో నుంచొని వాడిని రమ్మని పిలిచావు, హ్యాండ్ సైన్ చేసావు, దే కాంట్ రికగ్నైజ్. హెడ్ని మూవ్మెంట్ చేసావు, కమ్మని, హెడ్ని బెండ్ చేస్తూ కమ్మని పిలిచావు, దే కాంట్ ఐడెంటిఫై. సో బికాస్ ఆఫ్ దే విజువల్ ఇంపైర్మెంట్. ద మొబిలిటీ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ డిస్టర్బ్డ్ బై డార్క్ స్పేసెస్. సో వాళ్ళ యొక్క కదలికలు అనేవి డార్క్ స్పేసెస్లో చాలా కష్టంగా ఉంటాయి అని చెప్పవచ్చు. వాటరింగ్ ఐస్, ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ అండ్ స్క్వింటింగ్. సో కళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు కారుతూ ఉంటాయి, కనురెప్పల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇవి కూడా లక్షణాలు చెప్పుకున్నాం. అలాగే బ్లింక్ చేస్తూ ఉంటారు, అలా బ్లింక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధమైన లక్షణాలు కూడా మనం వాళ్ళని గుర్తించవచ్చు. కళ్ళు అలాగే నొక్కిపట్టి చూడటం, ఒక ఐతో చూడటం, ఇలా డిఫరెంట్ యాక్షన్స్ని వాళ్ళు పెర్ఫామ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే రికరెంట్ రెడ్నెస్ ఆఫ్ ది ఐస్, కంట్లో ఆ రెడ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆఫెన్ హిట్స్ అగెనెస్ట్ ది కార్నర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫర్నిచర్. అంటే వాళ్ళు మూమెంట్ ఇచ్చే సందర్భంలో, అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదిలే సందర్భంలో అడ్డొచ్చినటువంటి వస్తువులకు కానివ్వండి, లేదంటే ఆ వస్తువుల యొక్క కార్నర్స్ కానివ్వండి, వాటిని హిట్ చేసే అవకాశం, గుద్దుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఆటోమేటిక్గా ప్రమాదం అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు మూమెంట్ ఇచ్చే సందర్భంలో, అది నడవటం కానీ, పరిగెత్తడం కానీ అలా చేసే సందర్భంలో ఆ ఆబ్జెక్ట్స్ ఏమైనా వాటి యొక్క కార్నర్స్ హిట్ చేసే అవకాశం ఉంది. అదే ఇంకా ఎక్కడైనా రోడ్డు మీద నడుస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు ఐడెంటిఫై చేయక గోతులు వచ్చిన సందర్భంలో కూడా, లేదా హైట్స్ వచ్చిన సందర్భంలో కూడా వాటిని తట్టుకొని పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇందాక రెడ్డిష్ అని చెప్పుకున్నాం, అంతేకాకుండా కొందరికి నల్ల మచ్చలు లేదా లేయర్స్, కంటి మీద లోపల లేయర్స్ అనేవి కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఆఫెన్ బంప్స్ ఇంటూ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్స్. ఈ లక్షణం కూడా మనం ముందుగానే చర్చించుకుని, ఈ లక్షణాలన్నీ మనం సెకండ్ యూనిట్లో ఆ విద్యార్థి పరంగా, దృష్టిలోపం ఉన్న విద్యార్థి పరంగా చెప్పుకున్నాం. అంటే ఇదేం తెలియజేస్తుందంటే ఆఫెన్ బంప్స్ ఇంటూ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్, అంటే వాళ్ళకి కనిపించక వస్తువులు లేదా విద్యార్థులు వ్యక్తుల్లోకి దూకుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి సరిగా కనిపించడం, అక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని లేదా మనుషులు ఉన్నారని తెలియక వాళ్ళ మూమెంట్స్లో భాగంగా వాళ్ళు అక్కడ దూకుతూ ఉంటారనమాట. అంటే
ఈ విధమైన లక్షణాలు అంటే ఇక్కడ మనం ఇంకా మీరు కావాలంటే ఈ చెక్ లిస్ట్ని మీరు రిఫైన్ చేసుకోవచ్చు, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా మనం ప్రీవియస్గా లక్షణాలు ఇచ్చాం, వాటిలో లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మీరు చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. అంటే ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఏ టీచర్ హ్యాస్ టు యూజ్ దిస్ చెక్ లిస్ట్ టు ఐడెంటిఫై ఆర్ అసెస్ ఏ చైల్డ్ విత్ visual impairment, a child with visual impairment. Okay, so using this checklist, we have been identified a student or two or more students with visual impairment in our classroom. Then what we have to do? Can we leave them separately? Otherwise we can send out them from the class? No, definitely not like that. We have to educate them based on their disability. సో దానికి తగినట్లుగా మనం గుర్తించి వాళ్ళని బయటికి పంపించడం అని కాదు, లేదా వాళ్ళని ప్యాసివ్గా క్లాస్లో కూర్చోమంటాం కాదు, లేదా వాళ్ళని సపరేట్ చేసి సాగ్రిగేట్ చేసి కూర్చోమంటాం కాదు. వాళ్ళకి తగినటువంటి విద్యా కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేసే క్రమంలో విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గురించి మనం తెలుసుకుందాం. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ది ఫస్ట్ కాన్సెప్ట్, ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లో విజన్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్. దృష్టిలోపం కలిగినటువంటి విద్యార్థుల్ని గుర్తింపు మదింపు ఎలా చేయాలి అనేదాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వాట్ ఆర్ ది ఎడ్యుకేషన్ ప్రొవిజన్స్, వాట్ ఆర్ ది ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే వీళ్ళకి ఎటువంటి విద్యా కార్యక్రమాలు చేపట్టాలి అంటే ఇక్కడ మళ్ళా మనం అందరినీ కూడా మనం ఈ చెక్ లిస్ట్ ఉపయోగించి వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ టిక్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. దీనిని బట్టి ఈ విద్యార్థుల్లో బేసిక్గా దృష్టిలోపం ఎంతమంది విద్యార్థులకు ఉంది అనేదాన్ని మనం క్లాసిఫై చేసుకోవచ్చు, గుర్తించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ ఉన్నారు అంటే దాంట్లో ఒక 5గురిని గుర్తించాం ఈ చెక్ లిస్ట్ ద్వారా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని సాగ్రిగేట్ చేయాలి. వీళ్ళలో ఈ లక్షణాలు, ఈ టిక్కులు, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయొచ్చు, కొంచెం పార్షియల్గా విజన్ సైట్ ఉన్న వాళ్ళని, విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళని, లేదా సివియర్గా సివియర్గా విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళని మనం సాగ్రిగేట్ చేసి వాళ్ళకి తగినట్టు విధంగా మనం ఈ విద్యా కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ పరిశీలించినట్లయితే ముందుగా ఈ 2 రకాలుగా వీళ్ళకి విద్యా కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేయొచ్చో చూద్దాం. మొదటిది పాక్షిక దృష్టి లోపం కలిగిన పిల్లలకి ఇచ్చేటువంటి విద్యా కార్యక్రమాలు. అంటే హౌ ఏ టీచర్ హ్యాస్ టు టీచ్ ద స్టూడెంట్స్ విత్ పార్షియల్ విజువల్ ఇంపైర్మెంట్. సో దోస్ హూ ఆర్ పార్షియల్లీ విజువల్లీ ఇంపైర్డ్. ఓకే, సో చూద్దాం మనం. ఫస్ట్ వన్, పాక్షిక దృష్టి లోపం గలవారికి ప్రత్యేక తరగతులు, వీలైనంత వరకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలి, లేదా తరగతి గదిలోనే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని బోధనాభ్యాసన ప్రక్రియ అనేది ఏర్పాటు చేయాలి. అంటే వాళ్ళ యొక్క దృష్టిలోపం స్థాయిని బట్టి, తీవ్రతను బట్టి, పాక్షిక దృష్టిలోపంలో కూడా మళ్ళా కొంతమందికి సివియర్కి బోర్డర్లో ఉంటారు, కొంతమంది బాగా చాలా తక్కువ కేటగిరీలో ఉంటారు. అంటే క్లాస్లో ఉండేటువంటి నంబరు లేదా వీళ్ళని బట్టి, వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి, దృష్టిలోపం యొక్క తీవ్రతను బట్టి మనం వాళ్ళని వీలైనంత వరకు క్లాస్ రూమ్లోనే వాళ్ళకి కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటూ వాళ్ళని బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చూడాలి. లేని సందర్భంలో వీళ్ళకి ప్రత్యేకమైన తరగతులు ఏర్పాటు చేయాలి. సో లేజర్ పీరియడ్స్ కానివ్వండి, లేదంటే బిఫోర్ స్కూల్ ఆర్ ఆఫ్టర్ స్కూల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్ యువర్ కన్వీనియంట్ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఇన్పైర్మెంట్ లెవెల్ ఆఫ్ ది those students, partially visually impaired students. Okay,
అవసరాన్ని బట్టి సహకార పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ వీ హ్యావ్ టు ప్రిపేర్ డిజైన్ ఏ curriculum, cooperative curriculum, which aims to fulfill the objectives of the curriculum. సో అంటే మనం అవసరమైతే వాళ్ళ కోసం కొంచెం ప్రత్యేకమైనటువంటి పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించుకోవాలి. అంటే రెగ్యులర్ నార్మల్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఉపయోగించి బోధన చేయటం వాళ్ళకి కష్టమైనప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని కోఆపరేటివ్ కరికులం అనే దాన్ని తయారు చేసుకొని దాని ద్వారా విద్యార్థుల్ని సస్టైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలని ఏర్పరచాలి. కోకరికులర్ యాక్టివిటీస్ని కూడా వాళ్ళకి ఏర్పరచాలి. దృష్టి సంబంధ కార్యాలను ఉపాధ్యాయులు తక్కువగా వెళ్ళాలి. అంటే ఇటువంటి విద్యార్థులకి మనం చూసి రాయటం, అలాగే డయాగ్రామ్స్ గీయటం, ఇంపోజిషన్ లేదా నోట్స్ ప్రిపేర్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంకా స్ట్రెస్కి లోనయ్యే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళలో ఉన్న లో విజన్ ఇంపైర్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో అది పెరిగిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం దీన్ని గుర్తించి వాళ్ళకి వీలైనంత వరకు కంటితో చూసి చేసేటువంటి స్ట్రెయిన్ పడేటువంటి టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనే వాటిని తక్కువగా ఇవ్వాలి. అంతేకాకుండా బోధించడానికి తగిన శిక్షణ పొందిన ఉపాధ్యాయుని నియమించాలి. అంటే సాధారణ వీళ్ళకి అంటే మనం ముందు చెప్పుకున్నాం అవసరమైతే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి అని. అంటే ఇలాంటి విద్యార్థులకు బోధించడం కోసం శిక్షణ పొందిన ఉపాధ్యాయుని యొక్క సహాయకారం తీసుకోవటం కానివ్వండి, లేదా శిక్షణ పొందిన ఉపాధ్యాయుని వీళ్ళ కోసం బోధనకి పెట్టడం కానీ చేయటం ద్వారా వీళ్ళకి విద్యా కార్యక్రమాలు మనం అందచేయవచ్చు. అంటే శిక్షణ పొందిన ట్రైన్ టీచర్ అంటే విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలి అంటే ఆ టీచ్ చేసే క్రమంలో ఎటువంటి సైన్స్ యూజ్ చేయాలి, ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయాలి, ఎటువంటి ప్యాటర్న్స్ యూజ్ చేయాలి, అలాగే ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ టీచర్స్కి సపరేట్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అసిస్టివ్ టెక్నాలజీ మీద కూడా. సో కాబట్టి అటువంటి టీచర్స్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వీళ్ళకి టీచ్ చేయడం కోసం ఉపయోగించడం ద్వారా కూడా వీళ్ళకి విద్యా కార్యక్రమాల్ని అందించవచ్చు. ఆ తర్వాత పిల్లలకు అవసరమైన ప్రత్యేక వసతులతో కూడినటువంటి వనరుల కేంద్రాన్ని ఏర్పరచాలి. అంటే రిసోర్స్ సెంటర్, ఈ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కోసం రిసోర్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే రిసోర్స్ సెంటర్ మీన్స్ వాళ్ళకి ఎవరికైతే దృష్టిలోపం ఉందో ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడం ఆ రిసోర్స్ సెంటర్ యొక్క లక్ష్యం అనమాట. అంటే ఆ రిసోర్స్ సెంటర్లో వాళ్ళకి కావాల్సినటువంటి డివైజెస్ కానివ్వండి, పరికరాలు కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, వాళ్ళకి కావాల్సి ఉపయోగించేటువంటి ఏమైనా ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపైర్డ్ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కావాల్సినటువంటి వనరులు అందించేటువంటి ఒక సెంటర్ను కూడా స్కూల్లో ఏర్పాటు చేయాలి. పాక్షిక దృష్టిలోపం గలవారికి ఇచ్చే పుస్తకాల్లో అక్షరాలు సైజ్ అనేది కొంచెం ఎక్కువ చేసి ముద్రించాలి. అంటే వీళ్ళకి చెప్తున్నాం ఇందాక మనం ఏమని టూ షార్ట్ కానివ్వండి, టూ లాంగ్ కానివ్వండి బుక్ అనేది ఉంచి చదవటం అనేది జరుగుతుంది. అంటే ఈ కామన్ ఫాంట్ ఏదైతే ఉందో ఆ ఫాంట్ వాళ్ళు చూడలేరు. మనం ఇందాక ఇంకొక లక్షణం కూడా చెప్పుకున్నాం, వీళ్ళకి బ్రైట్గా ఉండే వస్తువులు కానివ్వండి, కొంచెం పెద్ద సైజులో ఉండే లెటర్స్ కానివ్వండి ఇస్తే ఇబ్బంది లేకుండా చదవగలరు, ఫాలో అవ్వగలరు అని, ఆబ్జెక్ట్స్ అయితే గుర్తించగలరు అని. ఇలాంటి లక్షణం వాళ్ళలో ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసే సందర్భంలో వీళ్ళ కోసం ప్రింట్ చేసి కొంత ప్రత్యేకంగా టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేయించి వాటిలో ఫాంట్ సైజ్ పెంచడం. మామూలుగా అయితే సాధారణంగా 12 సైజ్ ఉంటుంది జనరల్, కానీ వీళ్ళకి టెక్స్ట్ బుక్ ప్రింట్ చేసే సందర్భంలో 18-24 సైజులో ఫాంట్ కనుక పెట్టి పెద్ద అక్షరాలు వచ్చేలాగా పెట్టి మనం టెక్స్ట్ బుక్ ప్రింట్ చేయగలిగితే వాళ్ళు చదవటంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చదివే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత తరగతి గదిలో సౌఖ్యంగా కూర్చోటానికి తగిన వసతులు అనేవి ఉండాలి. అంటే వీళ్ళు ఫ్రీగా కూర్చోటానికి, ఫ్రీగా మూవ్ అవటానికి ఇందాక చెప్పుకున్నాం, మూవ్ అయ్యేటప్పుడు బెంచెస్ని లేదా కార్నర్స్, ఆబ్జెక్ట్స్ యొక్క కార్నర్స్ని హిట్ చేయడం జరుగుతుంది, అలాగే వాటిని కొట్టుకోవటం, తగలటం జరుగుతుంది, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో
దో దే ఆర్ పార్షియలీ ఆర్ ఫుల్లీ. వీళ్ళ కోసం కొంచెం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. వీళ్ళు కూర్చోటానికి వీలైనంత వరకు ఎదర్ బెంచ్లో కూర్చోబెట్టడం, వీళ్ళు కంఫర్ట్గా మూవ్ అవటానికి కంఫర్ట్గా ఉండేలాగా ఆ స్పేస్ ప్రొవైడ్ చేయటం, ఇలాంటివి అంటే తగినటువంటి వసతులు కల్పించి క్లాస్ రూమ్లో మనం కూర్చోబెట్టగలిగినట్లయితే విద్యార్థిని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కొన్ని ఇబ్బందుల్ని ఓవర్కమ్ అయ్యి వాళ్ళు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. తగిన ఔద్యోగిక శిక్షణ అందించాలి. అంటే వీళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా డెవలప్ చేయాలి. వీళ్ళల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్ అంటే ఏదైనా ఉద్యోగం చేయడానికి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఈ విజువల్ ఇంపైర్మెంట్ లెవెల్ని బట్టి దానికి తగిన విధంగా వాళ్ళు ఏ స్కిల్స్ ఉన్నాయో చూసి ఆ స్కిల్స్ని ఎంప్లాయబిలిటీ స్కిల్స్గా కన్వర్ట్ చేసి లేదా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని డెవలప్ చేయటం అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు వీరి పట్ల సహృదయ వైఖరిని కలిగి ఉండేటట్టు చూడాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. We not allowed any student or any teacher, any stakeholder of the school has no right to criticize them. ఓకే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగతాళి చేయకూడదు, వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపకూడదు. సో పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పీర్స్ తోటి విద్యార్థులు కావచ్చు, అలాగే యాజమాన్యం కావచ్చు, పాఠశాలకు సంబంధించిన ఏ సిబ్బంది కావచ్చు, వెరీ పర్టికులర్గా మెజారిటీ ఆఫ్ ది టైమ్ స్కూల్లో గడుపుతాడు కాబట్టి స్కూల్కి సంబంధించినటువంటి వాతావరణం నుండి ఎవరైనా సరే వీళ్ళని కేర్ తీసుకొని వీళ్ళని హెల్ప్ చేస్తూ వాళ్ళలో ఉండేటువంటి లోపాన్ని మర్చిపోయి అధిగమించి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయవలసిన బాధ్యత అందరి స్టేక్ హోల్డర్స్ మీద ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా పాక్షిక దృష్టిలోపం ఉన్న విద్యార్థులకి మనం కార్యక్రమాలు ఈ విధంగా ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు పూర్తిగా దృష్టిలోపం, సివియర్ కావచ్చు లేదా కంప్లీట్లీ బ్లైండ్, అలాంటి అంధ విద్యార్థులకి ఇచ్చేటువంటి శిక్షణ కార్యక్రమాలు ఏ విధంగా వీళ్ళకి బోధన అనేది చేయవచ్చు, ఎడ్యుకేషన్ అనేది అందించవచ్చు అనేది పరిశీలిద్దాం. అంధ పిల్లలకి అసలు ఏమీ కనిపించదు కనుక వీరి కోసం అన్ని వసతులు కలిగినటువంటి ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఇందాక చెప్పుకున్నాం, అవసరమైతే క్లాస్ రూమ్లోనే టీచర్ సపరేట్ కేర్ తీసుకొని లేదా ట్రైన్ టీచర్ హెల్ప్ తీసుకొని వీళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేయొచ్చు అన్నాం. లేదన్నట్లయితే వీళ్ళకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించవచ్చు అన్నాం. కానీ పూర్తిగా బ్లైండ్ అయిన విద్యార్థులకి తప్పనిసరిగా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి. సో అంటే అక్కడే విద్యార్థి, ఫర్ ఎగ్జాంపుల్ మా నార్మల్ పార్షియల్ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్ ఉన్నాడు. సో స్కూల్ అయిపోగానే అతను కొంచెం హెల్ప్ తీసుకొని కావచ్చు, కొంచెం నెమ్మదిగా అయినా కావచ్చు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగలడు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లుగా బాగా దూరంలో ఉన్న వస్తువులు కనిపించుకోవడం వాళ్ళకి స్థాయిని బట్టి, కాబట్టి వాళ్ళ యొక్క దృష్టి లోపాన్ని ఆధారం చేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలరు, లేదంటే హెల్ప్ తీసుకొని ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళగలరు. కానీ పూర్తిగా లోపం ఉన్న విద్యార్థులు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేసి వాటిలో తగిన వసతులతో బోధన అనేది చేయవలసి ఉంటుంది. బోధించవలసిన పాఠ్యాంశాలను బ్రెయిలీ లిపి కలిగిన పుస్తకాల ద్వారా చదివేలా అవకాశం ఇవ్వాలి. అంటే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం, పాక్షిక దృష్టి లోపం ఉన్న పిల్లలకైతే ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాం, టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసే సందర్భంలో మామూలు టెక్స్ట్ బుక్లే ఫాంట్ సైజు పెద్ద చేసి ప్రింట్ చేసినట్లయితే వాళ్ళు చక్కగా చదువుకునే అవకాశం అని ఉంటుంది. వీళ్ళు బ్లైండ్, సివియర్ లేదా కంప్లీట్ బ్లైండ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లో చదవలేరు, సాధారణ పుస్తకాలు. కాబట్టి వీళ్ళ కోసం బ్రెయిలీ లిపిలో తయారు చేసినటువంటి బుక్స్ని మనం విద్యార్థులకి అందుబాటులో ఉంచవలసిన అవసరం అనేది ఉంటుంది. వీరు ముఖ్యంగా వినటం, తాగటం ద్వారా అత్యధికంగా నేర్చుకుంటారు కాబట్టి అందుకు తగిన ఏర్పాటు చేయాలి. అంటే వీళ్ళు గమనించినట్లయితే ఇంకా వీళ్ళ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఓకే టచ్ అండ్ హియరింగ్. టచ్ అండ్ హియరింగ్ అంటే వినటం ద్వారా లేదా టచ్ చేయటం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ గోళం అనే భావం నేర్పాలి, గోళం యొక్క లక్షణాలు ఎలాగుంటాయో చెప్పాలి, లేదా గోళం గురించి తెలియజేయాలి. మనం ఓరల్గా వెర్బల్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఆ గోళాన్ని విద్యార్థికి ఇస్తున్నట్లయితే గోళాకార వస్తువుని దాన్ని టచ్ చేయటం ద్వారా
ఆ సర్ఫేస్ని టచ్ చేయటం ద్వారా ఏమైతే మనం ఓరల్గా వెర్బల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ మైండ్లో ఉందో దాన్ని తన స్పర్శ ద్వారా అబ్జర్వ్ చేసుకున్నటువంటి లక్షణాలతో అసోసియేట్ చేసుకొని ఆ స్పీర్ అనేటువంటి భావాన్ని విద్యార్థి పొందే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత సంగీతం, అలాగే నాటకాలు వేయటం, అల్లికలు, బొమ్మల తయారీ అటువంటి వాటిలో శిక్షణ అనేది కల్పించాలి. అంటే ఇటువంటి విద్యార్థులకి ఎక్కువగా ఇలాంటి చేతి వృత్తులు మనం ముందు చెప్పుకున్నాం, ముందు కేటగిరీలో పార్షియల్ ఇంపైర్డ్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి వీళ్ళల్లో డెవలప్ చేయాలని. వీళ్ళల్లో కూడా కొంతమంది చాలా సంగీతం చాలా బాగా ప్లే చేసే ఉంటారు. వీళ్ళు కొన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో కొన్ని స్కిల్స్ అనేవి వీళ్ళలో మనం ఫుల్లీ బ్లైండ్ స్టూడెంట్స్లో పర్సన్స్లో మనం గమనించవచ్చు. సో కాబట్టి వాటిని మనం షైన్ చేసి పాలిష్ చేసి వాళ్ళకి తగినటువంటి ఆ స్కిల్స్ని నేర్పించాలి. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి మనం బొమ్మలు తయారు చేయటం కానీ, అలాగే అల్లికలు వేయటం కానీ, ఇలాంటి వాటిలో నాటకాలు వేయటం, లేదా మ్యూజిక్ ప్లే చేయటం, లేదా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం, ఇలాంటి వాటిలో ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. వారికి అవసరమైన అంశాలను బోధించడంతో పాటు వారి ఔద్యోగిక జీవితాన్ని తోడ్పడే నైపుణ్యాలు ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రీవియస్ కేటగిరీలో చెప్పుకున్నట్లుగా వీళ్ళకి కూడా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి ఇంకో రకమైన ట్రైనింగ్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు సొంతగా చేసుకునేలాగా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. సో మనం చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే సినిమా చూసాం మనం, రాజా ది గ్రేట్ అనే సినిమా. ఫుల్ బ్లైండ్ అతను హీరో, కానీ చాలా అంటే దాంట్లో స్క్రీన్ ప్లే అనేది ఆ ఫుల్ బ్లైండ్ని కూడా ట్రైనింగ్ ద్వారా, అంటే ఆ సౌండ్స్ని అబ్జర్వ్ చేయటం ద్వారా, రిసీవ్ చేసుకోవటం ద్వారా, ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయటం, అది ఎంత డిస్టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయటం, తన మూవ్మెంట్ తను మూవ్ అయ్యే దారిలో కొన్ని సైన్స్ ద్వారా, కొన్ని ఐడెంటిఫికేషన్స్ ద్వారా ఆ దారిని గుర్తుంచుకోవటం, ఇలా చాలా ఇవి చూపించడం జరిగింది ఆ సినిమాలో. అది ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే మనం వాటిని గ్రహించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ బ్లైండ్ విద్యార్థులకి మనం శిక్షణ ఇవ్వాలి. వాళ్ళ ప్లేస్లో మూవ్ అవటం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ హాస్టల్ అన్నాం. రెసిడెన్షియల్ హాస్టల్లో అవసరమైతే వాళ్ళు ఉండేటువంటి రెసిడెన్షియల్ ప్లేస్ నుంచి, హాస్టల్ నుంచి క్లాస్కి అటెండ్ అవ్వటం, అలాగే క్లాస్లో వాళ్ళ ప్లేసెస్ కూర్చోవటం, లేదంటే లైబ్రరీకి వెళ్ళటం, ఇలాగా కొన్ని అలవాట్లు అనేవి, కొన్ని పనులు సొంతగా చేసుకునేలాగా. ఓకే, హాస్టల్ రూమ్లో వాళ్ళ ఆబ్జెక్ట్స్ వాళ్ళు గుర్తుపట్టడం, వాళ్ళని తీసుకోవటం, లేదంటే వాళ్ళ యొక్క బెడ్స్ కానీ బెడ్డింగ్ వీటన్నిటిని తీసుకోవటం, బాత్రూమ్కి వెళ్ళటం, ఇలాంటి కొన్ని పనులు ఎవరి యొక్క సహాయం లేకుండా కూడా వాళ్ళే చేసుకునేలాగా శిక్షణ అనేది ఇవ్వాలి. అలాగే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండాలి, కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. వీళ్ళలో ఎటువంటి ఆత్మనియంత భావం రాకుండా వీళ్ళని మోరల్గా స్ట్రెంథెన్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళ మైండ్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉండాలి. దీని నుంచి డైవర్ట్ చేసి, వాళ్ళ యొక్క లోపం నుంచి డైవర్ట్ చేసి వాళ్ళని ఏదో ఒక విషయం పైన ఫోకస్ చేసేలా, ఇందా చెప్పుకున్నట్లు మ్యూజిక్ కావచ్చు, అతను బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పర్టికులర్ బ్లైండ్ స్టూడెంట్, వాళ్ళని మనం ఈ విధంగా ట్రైన్ అనేది చేయగలిగినట్లయితే సో వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అనేది చూసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ విద్యా కార్యక్రమాలు, ఇటువంటి విద్యా కార్యక్రమాలు ఈ దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలకి మనం అందించవచ్చు. సో ఎనీహౌ టీచర్ చేయవలసింది ఏంటంటే, ముందుగా లక్షణాల ఆధారంగా వాళ్ళని గుర్తించి మదింపు చేసి, అంటే ఐడెంటిఫై అండ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దాని స్థాయిని బట్టి క్లాసిఫై చేసుకొని వెదర్ దే బిలాంగ్ టు పార్షియల్లీ విజువల్ ఇంపైర్మెంట్ ఆర్ ఫుల్లీ విజువల్ ఇంపైర్మెంట్, దట్ మీన్స్ బ్లైండ్ అనేది డిసైడ్ చేసుకొని, సో వాళ్ళకి తగినటువంటి కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ provisions of students with visually impairment. Okay, so in next class let us discuss the remaining disabilities. Okay, hearing impairment, locomotor disabilities, like that. Let us continue the remaining concepts in the
next session, next through next video. So students, please go through the previous two units. Maybe within a week, definitely you will have a mid examination, so you have to prepare for that. uh, don't waste your time. Please go through your records also. You have to complete the records. Otherwise, you may feel some stress at the end of the session, or at the time of examination. So don't neglect, don't waste your time. uh, I'm observing poor response to videos uploaded by me. Whatever, I don't know about remaining one. Okay. For online class also, not complete attendance, so it will lead to some problems related to your scholarship and so on. So please take care and behave accordingly. Okay. Thank you, students. Thank you, one and all. Have a nice day.